అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులందరినీ కలిసినాం. ఆమా హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ ఆధ్వర్యాన మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా వరుసగా మళ్ళీ అడాక్ కమిటీలు వేయటం జరుగుతుంది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు పాండయ్య గారు చెప్పినట్టుగా ఈ పార్టీ నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా ఈ అమరవీరుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరకుండా పోయినాయి. అవి పేదరికంగా మిగిలింది, ఆశయాలు అట్లే మిగిలిపోయినాయి, కరువు అట్లే ఉంది, ఈ వలసలు ఆగలేదు. ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా విఫలమై ప్రతిపక్షాలు విఫలం కావటం, పాలకపక్షం విఫలం కావటం, ప్రజలు మళ్ళీ తిరిగి కరువులో ఇరుక్కునే సందర్భం వచ్చింది. కాబట్టి మళ్ళీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి పార్టీల ఆధ్వర్యాన. ముఖ్యంగా తెలంగాణలో తొలి దశ, ఆ తర్వాత ఇంకో దశ, ఎన్నో దశలుగా పోరాటాలు జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజల చైతన్యవంతమైనరు, మరి సంపద ఉంది తెలంగాణలో, సహజ వనరులు ఉన్నాయి, కానీ కరువు కాటకాలు అట్లే మిగిలిపోతుంది. పిల్లలు కూడా సరైన స్థితిలో బడికి వెళ్ళట్లేదు. ఇంకా చాలామంది పిల్లలు బాల కార్మికులకు మిగిలిపోయిండ్రు, సరైన చదువు అందట్లేదు. కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేకుండా పోయినాయి, డిఎస్సీలు లేక నిరుద్యోగస్తులు అట్లే మిగిలిపోయింది. మహిళలకు అభద్రతా భావం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎంత చైతన్యం వచ్చినా, ఎంత అవేర్నెస్ వచ్చినా, ఏం చేసినా సరైన భద్రత కల్పించలేకపోతున్నాం. పేదవాళ్ళకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, ఎవరికైనా. కాబట్టి మా హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ తరఫుగా ఇవాళ మేము అన్ని రాష్ట్రమంతా తిరుగుతున్నాం. ఈ రాష్ట్రమంతా తిరుగుతూ ఈ పార్టీని బలోపేతం చేసి, ప్రజల్ని చైతన్యం చేసి, మరోసారి మోసపోకుండా చేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు దుబ్బాకకు రావడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గానికి హిందుస్థానీ అవామ్ మోర్చా మన మురళీ దేశపాండే గారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దుబ్బాకలో ఉన్న మిత్రులందరినీ ఒక 10-12 మందిని కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడున్న బాధలు అవన్నీ సేకరించి మనకు ఇంతకుముందు ఏంటంటే తెలంగాణ వచ్చింది కదా, అసలు ఎందుకు వచ్చిందిరా అనే భావన ఇప్పుడు కలిగింది. తెలంగాణ మనకు అప్పుడు రాకముందుకు తెలంగాణ వస్తే బాగుండు అనే పరిస్థితులు ఉన్నాం. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే పరిస్థితి అంటే వచ్చినాక రాకముందు కంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికంటే డబల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ పోవాలంటే మనం తప్పకుండా మరొక దశ ఉద్యమం తెలంగాణలో రావాలి, దశ ఉద్యమం రావాలి. కాబట్టి అందరూ మనకు కులాలతో అత్యధికంగా మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన దేశపాండే అనే ఆధ్వర్యంలో మనం తప్పకుండా హిందుస్థానీ అవామ్ మోర్చా ఇక్కడ పనిచేస్తూ తప్పకుండా అందరినీ, బడుగు బలహీన వర్గాలని అందరినీ, ఎవరికైతే అమరవీరుల కుటుంబాలకు ఆదుకోలేదు, 1200 మంది అమరవీరుల కుటుంబాలు చనిపోతే 400 మంది కుటుంబాలకే పొందింది. అట్లా నిరుద్యోగులు, విద్యావంతులు ఎంతోమంది నష్టపోయారు. కాబట్టి వాళ్ళందరికీ లాభాలు చేకూర్చాలని హిందుస్థానీ అవామ్ మోర్చా మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చిన్న మీటింగ్ జరిగింది. మా మీటింగ్లో కూడా ఇక్కడ మిత్రులు వచ్చారు, వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. కాబట్టి ఇక ముందు కూడా మన తెలంగాణలో మొత్తం హిందుస్థానీ అవామ్ మోర్చా తిరిగి అన్ని శాఖలు ఏర్పాటు చేసి మేము అందరికీ ఇక్కడ దగాపడ్డ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాం. సాధిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాలని, తెలంగాణ అమరవీరుల ఆశయాలని, తెలంగాణ అమరవీరుల ఆశయాలని. హిందుస్థానీ అవామ్ మోర్చా జిందాబాద్, హిందుస్థానీ అవామ్ మోర్చా జిందాబాద్, హిందుస్థానీ అవామ్ మోర్చా జిందాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.